కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధినాయకత్వానికి ఈ విషయం తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా? ఇప్పుడు రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిధులు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏమైనా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చిరా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నదిల్లా ఆరోపణ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముద్దియగలిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎదురుపెట్టిండ్రు. సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో మనం క్లారిటీ ఫుల్, దానిలో మనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు, నీకు తెలియకుండా ఎవరో వాళ్ళగా నీ కంట్రోల్లో నీ కబంధ హస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ డిస్కులను పూర్తిగా ధ్వంసం చేసి 2 వీలర్ మీద పోయి మూసీ నదిలో పడేసినా అక్కడిక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారులు గాని ఈ విషయాన్ని, వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది?